రిటైర్ అయ్యి ప్రశాంతంగా జీవించుదాము. విజయవాడకి దగ్గరలో ఉంటుంది కదా గన్నవరం, అట్లాగే ఎయిర్పోర్ట్కు దగ్గరలో ఉంటుంది అనే ఆశతో కొద్ది స్థలాలు కొనుక్కుంటే వాటిని ఎయిర్పోర్ట్కి అవసరం కావాలి అని అన్నప్పుడు సరే, అంతకుముందు ఈ వెంచర్లో ఆమోదం పొంది వాళ్ళు ఒప్పుకున్నారు. అట్లాగే ఆమోదం లేని వాళ్ళు కూడా అంగీకరించారు. ప్రజల పక్షాన, బాధితుల పక్షాన ఏమి అడ్డంకులు లేవు. కానీ ప్రభుత్వం నుంచి సానుకూలంగా, సానుభూతితో వ్యవహరించి సమస్యను పరిష్కరించాలి అనేటటువంటి ఒక చిత్తశుద్ధి లేకపోవటమే దీనికి కారణం. 10 సంవత్సరాల నుంచి ఈ సమస్య కొనసాగుతూ ఉందంటే చాలా బాధేస్తుంది. అందులో కూడా ఇప్పుడు ఈ 550 మందికి మేము అర్జంపూడిలో భూములు తీసుకుని అక్కడ మీ అందరికీ ఇక్కడ ప్లాట్కి అక్కడ ప్లాటు ఇస్తాము అని చెప్పి ఆ భూమి తీసుకుంటానికి జీవో ఇచ్చి, ఆ భూమి తీసుకున్న సందర్భంగా కొంతమందికి అమరావతిలో అక్కడ స్థలాలు ఇచ్చి, మళ్ళీ ఇప్పుడు దానికి మేము అభివృద్ధి చేయాలంటే 50 కోట్లు అవుతుంది, 40 కోట్లు అవుతుంది, మా దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పి బేదరుకులంతా మాట్లాడతామంటే చాలా బాధ్యతారహిత్యం. అది ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు అనేటటువంటి మాటలో ఇది ఎంత మాత్రం కూడా సరైనటువంటి విధానం కాదు. ప్రజలందరికీ ఉపయోగపడేటటువంటి మెడికల్ కాలేజీల విషయంలోనూ అట్టగా చేస్తారా? ఇప్పుడు వీళ్ళందరికీ ఇక్కడ చిన్న వాళ్ళందరికీ ఇక్కడ మరి మీరే జీవోలు ఇచ్చారు, వాగ్దానం చేశారు. మరి అక్కడ కాస్త డబ్బు ఖర్చు పెడితే ఈ అందరూ కూడా అక్కడ ప్లాట్లు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం వస్తుంది. వీళ్ళందరూ మాకు అమరావతిలోనే కావాలని అడగట్లేదే, ఇక్కడ ఇస్తే చాలు మేము అక్కడ ఇల్లు కట్టుకుంటామంటే ఎందుకు మీరు ఆ రకంగా ఆలోచన చేయరు అని చెప్పి ముఖ్యమంత్రి గారిని, ఇతర ముఖ్యుల్ని కూడా అడుగుతా ఉన్నాం. అట్లాగే జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ విషయంలో సరైనటువంటి చొరవ తీసుకుని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కొంతమంది రైతుల భూములు ఎయిర్పోర్ట్లో గోడ కట్టేసేసి వాళ్ళ భూములేమో లోపల ఉన్నాయి, వాళ్ళేమి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయకుండా అడ్డగోలుగా కబ్జా చేసేస్తే ఇది ఏ పద్ధతి? ఇది ప్రభుత్వమే ఆ విధంగా చేయటం ఏంటి? అంతకుముందు అమరావతిలో కూడా అట్లాగే చేశారు. కొంతమంది రైతులకి భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి ఫ్లాట్లు ఇచ్చేటప్పుడు, రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చేటప్పుడు అసలు భూమి ఎవరినటువంటి వాళ్ళ భూముల్లో ప్లాట్లు చూపించడమే కాదు, పక్కాగా రిజిస్ట్రేషన్ కూడా చేసినటువంటి దుర్విధానం ఉంది. అధికారులు బాధ్యత లేకుండా నడుస్తూ ఉన్నారు. వాటిని కంట్రోల్ చేసి రైతులకు న్యాయం చేయాలనేటటువంటి ఆలోచన చేయకపోవడం చాలా బాధాకరం. ఇది వదిలిపెట్టడం తప్పనిసరిగా ఈ వేదవతి అట్లాగే ఇతర పెద్దలు కొందరు వాళ్ళు ఒక కమిటీగా ఏర్పడి దానిపైన కృషి చేస్తే మేము, అట్లాగే మహాదేవ్ గారు, ఇతర పెద్దలు అందరం కూడా ఖచ్చితంగా వాళ్ళకి అండగా నిలిచి న్యాయస్థానాల్లో పోరాటం కానివ్వండి, క్షేత్రంలో పోరాటం కానీ వాటిని ముందుకు తీసుకెళ్ళి తప్పనిసరిగా ఈ నిర్వాసితులకి న్యాయం జరిగేటట్టుగా కృషి చేస్తాం తప్పనిసరిగా. నా పేరు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ కోసం అల్లాపురం పంచాయతీలో 2 ఉడా లేఅవుట్లు, ఒక సిఆర్డిఏ లేఅవుట్లో మొత్తం 550 ఫ్లాట్లని 2016లో ప్రభుత్వం లాక్కుంది. ఫ్లాట్ ఓనర్స్ ఎవరు ప్రభుత్వ నిబంధనలకు అంగీకరించలేదు. దీని వ్యవసాయ భూములుగా గుర్తిస్తూ ఇందులో 4వ వంతు స్థలాన్ని అమరావతిలో ల్యాండ్ పూలింగ్ లో ఫ్లాట్ల కింద ఇస్తామన్నారు. ఈ అభివృద్ధి చేసిన లేఅవుట్లు కాబట్టి మేము ఎవరమో దానికి అంగీకరించకపోతే ప్రభుత్వం లాక్కుని వాళ్ళ అంగీకారం లేకుండానే ఈ ఫ్లాట్ల మధ్యలోంచి ఒక 16 కోట్లు పెట్టి రోడ్డు నిర్మించింది. అప్పుడు వీళ్ళంతా కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు వీళ్ళకి ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చింది, చంద్రబాబు ప్రభుత్వానికి, మీరు దీన్ని డెవలప్ చేసి వీళ్ళందరికీ ఫ్లాట్ డెవలప్ చేసి ఇవ్వండి అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అజ్జంపూడిలో 59,000 ఎకరాలు సేకరించి
అంటే భూ సమీకరణ చేసి ఫ్లాట్లు డెవలప్ చేయడానికి ప్రక్రియ మొదలుపెట్టి దాన్ని ఆపేసింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి చేయలేదు, ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు ఈ రోజు కూడా 16 నెలలు అవుతున్నా జగన్ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ఈ రోజు వరకు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, ఫ్లాట్ డెవలప్ చేసి ఇవ్వలేదు. పాపం ఈ 550 మంది ఈ ఫ్లాట్ ఓనర్స్ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి 550 మంది ఫ్లాట్ ఓనర్స్ కూడా ఆ కొత్తగా అజ్జంపూడిలో వేసిన లేఅవుట్ లో డెవలప్ చేసి వాళ్ళకి ఫ్లాట్లు వేసి ఇవ్వాలి. 2 అజ్జంపూడిలో 59 ఎకరాల రైతులను తీసుకున్నారు, వాళ్ళకి ఈ రోజు వరకు కౌలు ఇవ్వట్లేదు. వాళ్ళకి ఇంకా కొంతమందికి రాజధానిలో ఫ్లాట్లు అలాట్ చేయలేదు. వాళ్ళకు కూడా న్యాయం చేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా ప్రభుత్వం పిచ్చి పిచ్చిగా అరాచకంగా ఈ 2వ విడత భూ సమీకరణలు ఇటువంటి ప్రక్రియలు చేసి ప్రజల నోళ్లు పొట్టలో కొట్టద్దని కోరుతూ, ఇప్పటికైనా ఆల్రెడీ రాజధానిలో కానీ ఈ చుట్టుపక్కల గన్నవరం విస్తరణ, విమానాశ్రయ విస్తరణ విషయంలో కానీ ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద వెంటనే దృష్టి పెట్టి వాళ్ళందరికీ న్యాయం చేయాలని మేము అమరావతి పరిరక్షణ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై అమరావతి. నా పేరు లోకమోహన్ రావు. ఈ విజయసాయి బాధితుడిని. నేను రిటైర్మెంట్ అయ్యి ఆ డబ్బులతో ఫ్లాట్ కొన్నాను, ఏదో పిల్లలకి ఇల్లు కట్టుకున్నామని. 13 సంవత్సరాలు బట్టి దాని మీద ఒక రూపాయి పెరగలేదు, అమ్ముకోవటానికి లేదు. గవర్నమెంట్ తీసేసుకుంటే ఎయిర్పోర్ట్కి తీసేసుకుంటుందని ఈ రోజుకి ఇన్ రైటింగ్ లో నాకు ఏ విధమైంది చెప్పలేదు గవర్నమెంట్. దాని ల్యాండ్ టు ల్యాండ్ భూమి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశాడు. అది ఏదండి, ఏ ఊరది? అజ్జంపూడిలో ల్యాండ్ టు ల్యాండ్ ఇస్తారని 10 ఏళ్ల క్రితం ప్రామిస్ చేశారు. ఈ రోజు వరకు అది లేదు, గతి లేదు. 100 కోట్లు అదానీలకి బిజినెస్ పీపుల్ కి 100 ఎకరాలు 1000 ఎకరాలు చేస్తున్నారు. కానీ మా ల్యాండ్ మాకు ఇవ్వడానికి గవర్నమెంట్ కి చేతులు రావట్లేదు. 50 కోట్లు లేవని చెప్తున్నారు. చాలా దుర్మార్గం, ఇది చాలా దుర్మార్గం. గవర్నమెంట్ పతనం అవటానికి నాంది. ఇది నా ఆవేదన. ఇది ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వగలిగితే మేము సంతోషిస్తాం. మా మెంబర్స్ అందరం వచ్చాం ఈరోజు ఈ మీటింగు సమావేశం. ఎంతమంది ఉంటారు సార్ మీ మెంబర్స్ అంతా? మెంబర్స్ 300 మంది ఉన్నారు. 350 మంది. ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి మాకు న్యాయం చేస్తే ధన్యులం. అది అంతకు మించి చెప్పేది ఏం లేదు. నేను ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీతో నేను మాట్లాడుతున్నా. ఏ పార్టీ అయినా కానీ ప్రజలకి మేలు చేస్తేనే ముందుగడ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఎంతైనా మాట్లాడుకో, ఏమైనా మాట్లాడుకో, మాట్లాడి నీ గొంతు పోద్ది, నువ్వు చచ్చూరుకుంటావు అంతే. ఈ శవానికి ఇంత పిండం బారేస్తాం తప్పితే నీ పనులు ఏమి చేయమనేటువంటిది జరుగుతా ఉంది. మరి ఎయిర్పోర్ట్ విస్తరణ అంటున్నారు, అదే ఇప్పుడు 40,000 ఎకరాలు అంటాడు, మళ్ళీ అక్కడ ఎయిర్పోర్ట్ అంటాడు, ఇక్కడ ఎయిర్పోర్ట్ అంటాడు. 1.5 సంవత్సరం గడిచిపోయింది, 75 ఏళ్ళు నీకు దాటిపోయింది. మరి నువ్వు వరుసగా ప్రణాళికలు వేసుకుని నీ కొడుకు లోకేష్ కోసం, నీ మనవడు దేవాంశ్ కోసం 100 ఏళ్ల ప్రణాళిక నువ్వు తయారు చేస్తున్నావు అంటే మనిషి కొట్టం పుట్టావు. అసలు ఏంటండి ఈ దుర్మార్గం? ఏంటండి ఇవన్నీ కూడా చేసినటువంటి ప్రజాస్వామ్య రాక్షస పాలన అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. మరి ఇలాంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి పరిష్కారం మహానుభావుడు. మరి ఆయన అనేక పదవులు చేశారు. మరి ఎంపీగా ఉన్నారు, ఈగా ఉన్నారు, మరి వాళ్ళు మంత్రిగా చేశారు. అనేక రైతు ఉద్యమాలు, పోరాటాలు, మరి జనతాదళ్, లోక్దళ్ళు, ఇట్లా బోల్డ్ అన్ని, మరి జనతా పార్టీ ఇటన్నిటిలో కూడా తిరిగి తెలుగుదేశంలో అన్ని చేసి వచ్చారు. మరి అనేక ఉద్యమాలు చేశారు. కాబట్టి వాళ్ళ వాయిస్ ద్వారా అన్నా వెళితే వాళ్ళ మనసు ఏమన్నా కరిగి కనీసం అన్నా కానీ వీళ్ళకి ఏదో విధంగా చేద్దాం, వీళ్ళ కష్టార్జితం నిజంగా మనం ఈ విధంగా చేయటం తప్పు అనుకోవచ్చు. ఏమంటే రాష్ట్రం దివాళా అంటారు, అంత ఇది నిధులు లేవంటారు. ఇవాళ ఎవడైనా కానీ రాజకీయ నాయకుడు అధికారంలోకి వస్తే ఆడు ఎందుకు కుబేరుడు అయిపోతున్నాడు? నువ్వెందుకు దివాళా తీవు? రాష్ట్రం దివాళా తీస్తే మరి ఈ విధమైనటువంటి దుర్మార్గం అన్ని కూడా చేసుకుని ఇవాళ అన్ని కూడా ఆక్రమించేసుకుంటా ఉన్నారు, సెటిల్మెంట్లు చేస్తా ఉన్నారు. వీళ్ళే పెద్ద బ్రోకర్లు అయిపోయారు వీళ్ళంతా కూడా చేసేటువంటిది. మనం ఎలా ఉందంటే ఎవరన్నా బ్రోకర్లు పట్టుకుంటే బాగుంటది, వాడు తీసుకెళ్లి మనకి ఏమన్నా చేసి పెడతాడా అనేటువంటి పరిస్థితిగా ఉంది. ఇవాళ కనీసం ఇంటర్వ్యూ కూడా ఇది లేదు. ఇవాళ కాగితాలు ఇలా తీసుకుని అలా చెత్తబొట్టులో పారేసేసి రండి ఇట్లా ఫోటో దిగడానికి కానీ అక్కడ ఇది పెట్టుకుని ఆ ఫోటోలు దిగేసేసి మన కళ్ళనోళ్ళు దుడిచేటువంటి పరిస్థితిగా ఉంది. చాలా మంది సార్ చెప్పినట్టుగా చచ్చిపోయారు. రోగాలు లేవు. రమణరావు గారు కూడా పొద్దాక ఫోన్ చేసి వాళ్ళు ఏదైనా పరిష్కారం ఏదైనా చేద్దామండి. మేడం గారు 10 ఏళ్ల నుంచి చెప్తున్నారు, బాగానే ఉంది, ఆవిడకి వయసు ఉంది, మనకు లేదండి, మనం చచ్చిపోతామండి, ఎట్టగొట్ట చేద్దాం, తర్వాత మన పిల్లలకి ఏమి తెలియదండి, మరి ఏదన్నా ఇది చేద్దామని చెప్పేసి పాప ఆయన ఫోన్ చేసి వాళ్ళు
అందరం కూడా ఏదన్నా మార్గం దొరుకుతామో ఒకవేళ ఇద్దరు వెళ్ళేసి చేద్దామని అంటే కూడా కోర్టులు న్యాయం చేయట్లా, అధికారులు అంతకంటే చేయలేవు. వాళ్ళ అధికారులు రాజకీయం ఏకమైపోయి వాళ్ళు చేస్తున్నటువంటి దరిద్ర పనులు నిజంగా ప్రపంచంలో ఎవరైనా కానీ అసహించుకునేటువంటి ప్రభుత్వాలు ఈ రోజున భారతదేశంలో ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండటువంటి మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. కాబట్టి మన అందరం కాస్త ఐకమత్యంగా ఉండి దీన్ని ఏ విధంగా అయినా కానీ కాస్త 26లోనన్నా సాల్వ్ చేసుకుని మనం బతికి బట్టగడితే బాగుంటది అనేటువంటిది. తప్పకుండా ఇక్కడ అవకాశం ఇస్తే ఇల్లు కట్టుకుంటాం, లేదనంటే అది అమ్ముకున్నా ఎక్కడో చోట బతకటానికి వెళ్ళిపోతాం. ఆ అవకాశాన్ని కల్పించడానికి మరి వచ్చినటువంటి మహానుభావులు వీళ్ళిద్దరూ కూడా మహాదేవ్ గారు, శోభనాద్రేశ్వర గారు సహాయం చేస్తారని చెప్పి మన మేడం గారు కూడా మన కోసం ఎంతో కృషి చేస్తున్నారు. కమిటీ వాళ్ళు ఎంతో చేస్తా ఉన్నారు. ఎన్ని మాటలన్నా ఏమన్నా వాళ్ళ అందరి దగ్గరికి వెళ్ళి మనం వచ్చినా రాకపోయినా చేస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే ప్రభుత్వం యొక్క పనితీరు ఎంత అధ్వానంగా ఉంది అనేది ఈ 10 సంవత్సరాల్లో నానాటికి దిగజారిపోవటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మేమే. మా సమస్యని పరిష్కరించలేనంత జటిలమైంది కాదు, మా డిమాండ్స్ అనేవి ఒక సత్యదూరమైనవి కావు. మా స్థలాలు ఎయిర్పోర్ట్ కావాల్సి వచ్చినప్పుడు మా స్థలానికి కింద స్థలం ఇమ్మని మేము ఒక్కటే డిమాండ్ అడిగాం. దీనికోసం ప్రభుత్వం నానా రకాలుగా మాటలు మారుస్తూ చివరికి నమ్మించి గొంతుకొస్తారంటారు కదా, ఆ విధంగా మా చేతిలో జీవో పెట్టి చేతులు దులిపేసుకుంది. తర్వాత వచ్చిన ప్రభుత్వం బడ్జెట్ ఇస్తాము అని చెప్పి ఆ ప్రభుత్వం చేయి దులిపేసుకుంది. కానీ ఒక్క అంగుళం పని కూడా ముందుకు వెళ్ళలేదు. కేవలం ఒక 38 కోట్లు లేదా 50 కోట్లు మా దగ్గర లేవు అనే వంకలు చెప్పడం అనేది పని చేయకుండా తప్పించుకునే విధానం ఇది. ఏం చేస్తారులే వీళ్ళు అని, అంటే ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల, ప్రజల ఆస్తుల విషయంలో, ప్రజల ఆస్తులు లాక్కోనే విషయంలో ఉన్న తొందర, ఉత్సాహం, మరి దాన్ని తిరిగి ప్రజలకు చెల్లించే సమయంలో మాత్రం ఎలాంటి చొరవ చూపట్లేదు. సరిగ్గా చాలా నిర్లక్ష్యం వహిస్తారు. మరి యథా రాజా తదా ప్రజ అన్నట్టు ప్రభుత్వ పెద్దలు ఎలా ఉంటే కింద అధికారులు అలాగే ఉంటున్నారు. మరి అధికారులు కూడా ఎంత నిర్లక్ష్యంగా చాలా యాటిట్యూడ్ తో మాకు సమాధానాలు చెప్పే పరిస్థితి. మరి గతంలో కూడా మేము అనేక సార్లు ఇలాంటి అవమానాలు ఎదుర్కొని మేము గట్టిగా నిలదొక్కున్నాము. అంటే ఎంతో కొంత మాలో ఏంటంటే అనుభవజ్ఞులైనటువంటి రిటైర్మెంట్ పీపుల్, మధ్య తరగతి వాళ్ళు ఇలా ఉండబట్టి మేము కోర్టుల్ని నమ్మి, కోర్టులో న్యాయం జరుగుతుందని కోర్టులో కేసు వేసుకొని ఆర్డర్ తెచ్చుకోబట్టి ఈ మాత్రమైనా. మరి అయినప్పటికీ ప్రభుత్వానికి కోర్టులు అంటే లెక్కలేదు, మరి న్యాయం అంటే మరి అంత నిర్లక్ష్యం ఎందుకో అర్థం కావట్లేదు మాకు. కేవలం మరి మేము ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఒకటి, మీరు ఎకరాలు ఇల్లు కట్టుకునేటప్పుడు మా సొంత ఆస్తితో, మా కష్టార్జితంతో మేం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు మాది లాక్కునే హక్కు మీకు ఎక్కడుంది? ఒకవేళ నిజంగా డెవలప్మెంట్ కి అవసరం అయితే ఆల్టర్నేటివ్ మీరు ఎందుకు ముందుగా సిద్ధపడరు? ఒక ప్లానింగ్ ఉండదా? ఒక ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ప్లానింగ్ ఉండదా? ముందు మీరు ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలన్నా దానికి ఒక ప్లానింగ్ ఉంటది కదా. కానీ మాకేం ఇవ్వాలనేది, మరి ప్లాట్ ఓనర్స్ కావచ్చు, ఇటు R&R కావచ్చు, అజ్జంపూడి రైతులు కావచ్చు, ఎవరి విషయంలో అయినా మీరు ఇంతవరకు మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. గన్నవరం ఎయిర్పోర్ట్ మీరు ఎక్స్పాన్షన్ అన్న తర్వాత ఎంత ఖర్చు పెట్టారు? ఎయిర్పోర్ట్ కి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఖర్చు పెట్టింది కాక ల్యాండ్ మీద, రీహాబిలిటేషన్ మీద మీరు ఒక్క నయా పైసా అయినా ఖర్చు పెట్టారా? ఇది మేము అడుగుతున్నాం. మీరు దీని మీద శ్వేతపత్రం విడుదల చేయండి ప్రభుత్వం. ఒక్కసారి ప్రజలందరికీ, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కనువిప్పు కలుగుతుంది. ప్రభుత్వం ఎంత దారుణంగా ఎయిర్పోర్ట్ అని మొదలుపెట్టి ఇప్పటికీ ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ లో బాధితులకి ఎవ్వరికి ₹1 కూడా ఇవ్వలేదు. కేవలం ఇల్లుపోయిన వాళ్ళకి స్ట్రక్చర్ వాల్యూ తప్పించి మీరు హార్డ్లీ 20-30 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదంటే మరి మీకు ఎయిర్పోర్ట్లు ఎందుకండి? మీరు ఇంకా మిగిలిన ఎయిర్పోర్ట్లకు వెళ్తామన్నారు. అసలు ముందు మాది తేల్చండి. కనీసం కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడం చేతగాని ప్రభుత్వాలు ఎందుకు ఈ మా మీద నిందలేసి మేము ఏదో చేస్తాం, అది చేస్తాం, మీకు ఇక్కడ వద్దులేండి, ఇంకా బెటర్ గా అమరావతిలో ఇస్తామని కళ్ళబుల్లి కబుర్లు చెప్పడం మానేయండి. మానేసి మా పక్షాన మేమేదైతే డిమాండ్ చేస్తున్నామో మాకు న్యాయబద్ధంగా రావాల్సింది మరి అది ఇవ్వండి. కనీసం కోర్టులో సమాధానం చెప్పడానికి మీకు చేతగాని వాళ్ళు ఎలా మీరు ఇంకా ముందుకెళ్తారు? కనీసం ఇప్పుడైనా స్పందించి సరైన నిర్ణయం తీసుకొని ఇమీడియట్ గా మాకు ఇవ్వాల్సింది ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. ఇక్కడ గన్నవరం విమానాశ్రయం ప్లాట్లు కోల్పోయిన వాళ్ళు, అలాగే ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన వాళ్ళు, R&R ఇవన్నీ ఒక గన్నవరానికే పరిమితం కాదు, రాష్ట్రం మొత్తం మీద
ఈ రోజున అతి పెద్ద కులం, ఒకప్పుడు కులాలని ఎస్సీ ఎస్టీ బీసీలని అవని ఇవని అనేవాళ్ళు, ఈ రోజున ఒకటే అతి పెద్ద కులం ఉంది. అదేంటంటే నిర్వాసితుల కులం. శ్రీకాకుళం నుంచి హిందూపూర్ దాకా ఎక్కడ చూసినా భూములు లాక్కోవటం, ఏదో ఇస్తామంటాం, వాళ్ళకి ఇవ్వకపోవటం, పాపం వాళ్ళ జీవనం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది. ఇక ఈ గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తే ప్లాట్లు తీసుకున్నారు ఎయిర్పోర్ట్కి అని చెప్పి జీవో ఇచ్చారు, ఈ రోజు దాకా ఏమి ఇవ్వలేదు. ఇల్లు కట్టేసుకోమని చెప్తున్నాను. అందరినీ ప్లాన్ అప్రూవల్స్ అప్లై చేయండి, ఇల్లు కట్టుకోండి, మీ ప్లాట్లు మీ ఇష్టం, మీ నుంచి లాక్కునే అధికారం ఎవరికీ లేదు. పంచాయతీలో అప్రూవల్ తీసుకోండి, కట్టుకోండి, అప్పుడే ప్రభుత్వం దిగి వస్తుంది. ఇల్లు కట్టుకున్న తర్వాత ఏం చేయలేదు కదా ప్రభుత్వం, అందుకని ఇమీడియట్ గా వాళ్ళే సరే దోవలోకి వచ్చి ఇమీడియట్ గా వీళ్ళకి వేరే చోటకి రీలొకేట్ చేస్తారా, మరి వేరే చోట కట్టించిస్తారా, ఏం చేస్తారా అన్నది ప్రభుత్వం ఖచ్చితంగా. వీళ్ళు యాక్చువల్గా జీవో వచ్చినప్పుడే ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడాల్సింది. రీసెంట్ గా పురందర్ అనే ఎయిర్పోర్ట్ పూనా దగ్గర ఇలాగే చేస్తే వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడారు, మాకు ఇల్లు కట్టించి వాళ్ళు ప్రతిదీ కూడా. వీళ్ళు అసలు అప్పుడే గట్టిగా పట్టుకొని ఉంటే, జీవో అప్పుడే పట్టుకొని ఉంటే బాగుండేది. సరే ఇప్పుడైనా కూడా ఇంకా ప్లాన్ అప్రూవల్కి అప్లై చేసేసి ఇల్లు కట్టుకోవడం మొదలెడితే ప్రభుత్వమే దోవలోకి వస్తుంది, ఇమీడియట్ గా అవుతుంది. కానీ ఈ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూనో ప్రభుత్వాల చుట్టూనో తిరిగితే మాత్రం ఏమయ్యే పరిస్థితి లేదు. వీళ్ళు గేదె చర్మం ప్రభుత్వాలు, ఏదో ఒకటి మనమే చెయ్యాలి.